అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏం చేయట్లేదు అసలు. ఏం చేశారన్న? ఒకసారి మా బజార్కి వస్తే అన్ని సిమెంట్ రోడ్లు గుంటలు పడిపోయి ఇవన్నీ ఉన్నాయన్న. ఒక్కళ్ళు పట్టుకునే వాళ్ళు లేరు. జరగలేదండి. రోడ్లు అలానే ఉన్నాయి. ఇది నేను చెప్పడం కాదు, ఇది బాపట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. పేరు మార్పు, స్టిక్కర్ల మార్పు ఏం చేయట్లేదండి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఏం చేయట్లేదు. 2 టర్నులు రఘుపతి గారు గెలిచాడు. ఏ ఒక్క పాలయానికి వచ్చి, ఏ ఒక్క గ్రామానికి వచ్చి ఏమైనా ఒక మంచి పని చేసాడో చెప్పమన్నా మాకు. ఒక్క బాపట్ల టౌన్లో ఏమో కానీ ఏ ఊరు వచ్చి, ఏ గ్రామం వచ్చి 3 మండలాలు ఉండి ఈ బాపట్ల నియోజకవర్గానికి ఎవరికేం చేశాడో ఒక మాట చెప్పమానండి వచ్చి. స్థానిక ఎమ్మెల్యే రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలో కూడా చంపుకునే పరిస్థితులు ఉన్నాడు. ఇంత దీవనమైన పరిస్థితి ఇంత ఎమ్మెల్యే ఎప్పుడు మీరు చూసి ఉన్నాం. ఇంత కరప్షన్ ఎమ్మెల్యే ఎవరు లేరు బాపట్ల. అండ్ నా దృష్టిలో ఏ మంత్రి కూడా వాళ్ళ సబ్జెక్ట్ అంటే వాళ్ళ శాఖల మీద అవగాహన లేదండి. బాపట్లలో టౌన్లోనే 10-15 చోట్ల ట్యాపులు లీకేజ్ అవుతున్నాయి. అదే వాటర్ ని పబ్లిక్ ప్రజలు తాగుతున్నారు. చాలా అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఈ రోజున మెడికల్ క్యాంప్ అనగానే జనం ఎగబడి వస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకి అంత తిరిగి ఎక్కడ ఉంది సార్? అసలు ఆయన ఫుల్ బిజీగా సార్. ఆయన సేపు ఎక్కడ ఇసుక తోముకోవాలా, ఎక్కడ అమ్ముకోవాలా, ఎక్కడ దాని మీదే ఉంటది. కానీ ఆయన బాపట్ల అభివృద్ధి 3 రోడ్ల అభివృద్ధి కాదు. చూడండి, 92 పంచాయతీలు ఉన్నాయి, 34 వార్డులు ఉన్నాయి. ఏ వార్డులోకి వెళ్ళి మీరు చూడండి, మీరు వీడియో వెళ్ళి చూడండి. 3 రోడ్లు కూడా సులాభం కోసం వేసిన రోడ్లు అయ్యి, జనాభాల కోసం వేసిన రోడ్లు కాదు. జనాల సమస్యల మీద అసలు పట్టదు. ఎక్కడ వెళ్ళి పరామర్శించడం దాఖలేయడం చూసారా ఏడన్నా? సార్ అతని మీద బాగా వ్యతిరేకత ఉంది. రోడ్లు చూస్తే రోడ్లు ఏదో 2 రోడ్లు 3 రోడ్లు టౌన్ లో వేసాడు. రోడ్లు గుంతలు తీసాడు. నీళ్లు వాటర్ ఉదయాన్నే 7 గంటలకు 6 గంటలకు కానీ మీరు కానీ ఒకసారి కానీ తిరిగితే నీళ్లు పైకి వస్తున్నాయి. ఆ నీళ్లు కానీ తాగితే రకరకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 రోడ్లు అభివృద్ధి, బాపట్ల అభివృద్ధి 2 రోడ్లకు పరిమితం చేశాడు ఆయన.